నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. గజ్వేల్ మండలం సంగాపూర్లో 117 హెక్టార్లలో 7.43 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును గురువారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ప్రారంభించారు. గజ్వేల్ వరంగల్ ప్రధాన రహదారిని ఆరుకుని ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దారు. పార్కు లోపల సేవ్ ఫారెస్ట్, సేవ్ ఎర్త్ పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్, వాచ్ టవర్, ఓపెన్ జిమ్, చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం, గజీబో, రాశివనం, ఓపెన్ ట్రైనింగ్, ఇతర సౌకర్యాలతో పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పీసీసీఎఫ్ఆర్ శోభా, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా, రాధా, మున్సిపల్ చైర్మన్లు రాజమరీ గుప్తా, గడా స్పెషల్ ఆఫీసర్ ముత్యం రెడ్డి, సిఎఫ్ శర్వానంద్, డిఎఫ్ఓ శ్రీధర్రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో స్థానిక మహిళలు ఆగ్రహం. నందనవరంలో జేఎన్యూఆర్ఎం హౌసింగ్ సొసైటీలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే సుధిరెడ్డి అండతో పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కబ్జా చేసి లబ్ధిదారులు బెదిరించారు అంటూ అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ మహిళా నేత శోభారాణి ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ స్థానిక మహిళలు అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను అర్హులైన వారికి అందజే మహిళలు కలెక్టర్ను కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లుల కేటాయింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుధిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మహిళలు అన్నారు. తిట్టడం దాన్ని సిగ్గిస్తారం తిరుగుతుంది ప్రభుత్వంలో. దానికి ఏమైనా మర్యాద మానవా లేదా? దానికి 30 ఏళ్ళు మేము తిరుగుతున్నాము. ఒక స్థానిక ఎమ్మెల్యే గారు పట్టుకొని తిట్టడానికి దానికి అవకాశం ఎట్లా వచ్చింది? మా ముందరికి రమ్మను. 500 మంది ఆడవాళ్ళు మహిళలు మేము తిరుగుతున్నాం. మాకు నరసాపురం డివిజన్ నాది. మేము ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు ఒక మాట్లాడలేదు. దానికి ఏం ఆరాధన మా ఏరియాలో మీరు లేనప్పుడు వచ్చి మా ఎమ్మెల్యే గారు తిడుతుంది. దయచేసి కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, హౌసింగ్ వాళ్ళని కోరుతున్నాము. ఇల్లులే నిరుపేదలకు సర్వే చేసి తప్పనిసరి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నా. నా పేరు జీ బుచ్చమ్మ, గుప్తాస్ గుప్తా నగర్ మహిళా అధ్యక్షురాలు. హైదరాబాద్ పాతబస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గౌలీపురాలో శ్రీనివాస స్కూల్లో అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన స్కూల్ ఆఫీస్ రూమ్. అగ్ని ప్రమాదం సమయంలో 40 మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నారు. మంటల్ని చూసి బయటకు పరుగులు తీసిన విద్యార్థులు, 2వ అంతస్తు నుంచి పక్క భవనాలపైకి దూకిన విద్యార్థులు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులో తెస్తున్నారు. ఫైర్ సిబ్బంది ఇళ్ళకి బోర్ నీళ్ళు తీసుకొని ఉప్పుకుంటూ చాలు చేసినాం. మళ్ళీ ఎన్టీసీపీ సారు వచ్చి ఫైర్ పైప్ ఇచ్చిండు. ఆ పైప్ కింద మొత్తం ఆరుకుంటూ ఊరుకున్నాం. బకెట్లతో, డబ్బలతో అన్నింటితో ఆరిపోయాం. ఇట్లా వచ్చింది అప్పుడే మనవాడు దీపంతోనో దీంతోనో దాని మాకు తెలియదు. పొగలు వస్తున్నాయి మేము చూసినాం. ఇక మేము అందరం తలగబడి అక్కడిక్కడ కించి ఇలా వలగొట్టి పిల్లలకి మీదికెళ్ళి అక్కడ దించేసి అంతే చేసి తెచ్చినాక పైన వచ్చింది. అదే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ స్కూల్? 20 మంది ఉండే. కొందరు దించేసినాం, కొందరు అవతలకి దించి చేసినాం. అందరు సేవ్ చేసినాం సార్. బస్తీ మొత్తం, గల్లీ మొత్తం అందరూ హెల్ప్ చేసారు కాబట్టి బచాయించిపోయింది.
స్కూల్ యజమాని ఇక్కడనే ఉండే సార్, ఆయన కూడా హెల్ప్ చేసిండు. ఆయన కూడా మాకు పైప్ తెచ్చి ఇచ్చిండు. దాంతో మేము కొట్టాము. ఆయన సహకరించాడు. ఎక్కడైనా పరిస్థితుల్లో మా ఇంట్లోకి బోర్లలోకి నీళ్ళు కొట్టాం. బకెట్లతో బంగ్లతో ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి కొట్టాము. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. పరిగి పట్టణంలోని 9 దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. పరిగి గంజ్ రోడ్డు SBH బ్యాంకు ముందు 5 వరుస దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. బహర్పేట్ మెయిన్ రోడ్ ఒక కిరాణం షాపులో దుకాణం, చౌరస్తాలో ఒక షాపులో దొంగతనాలు జరిగాయి. గంజీ రోడ్లోని ఆల్ మదీనా జ్యువెలరీ షాపులో 20 కిలోల వెండి, 5 తులాల బంగారం దొంగిలించారు దుండగులు. మరో 2 దుకాణాలలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. షట్టర్లు రాకపోవడంతో వదిలేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ల కోసం క్లూస్ టీము వేలిముద్రల కోసం డాగ్ స్క్వాడ్ వెతికేందుకు తిరుగుతుంది. గతంలో దొంగతనాలు జరిగినా ఇప్పటివరకు ఛేదించలేదు పోలీసులు. గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నుండి యువతి మిస్సింగ్. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లికి తోడుగా ఉన్న ముక్రా బి గ్రామానికి చెందిన జెండాడ దుర్భద అనే యువతి మిస్సింగ్. గత నెల 27న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొందరు యువకులు ఘటనపై అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. జనవరి 30న దుర్భద మిస్సింగ్. బంధువులు కుటుంబ సభ్యులు ఆరా తీసి మిస్సింగ్ ఘటనపై ఆలస్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు ఈ నెల 2న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆదిలాబాద్ పోలీసులు. గురువారం నాడు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు, రెడ్డి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీని జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిశారు. మీరెందుకు జనాలను బెదిరించి ఏకగ్రీవాలు చేస్తున్నారు? ఎన్నికల్లో పాల్గొనడానికి మీకు వచ్చిన భయం ఏంటి అన్నారు. కావలి నియోజకవర్గంలో పురిని గ్రామంలో చిరు వ్యాపారస్తులను బెదిరించి వారి షాప్ను సీజ్ చేయించారని అన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పోలీసుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని, ఎస్పీ వీటిపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పమ్మిడి రవికుమార్ చౌదరి, మునావర్ సాబిర్ ఖాన్, సుబ్బారెడ్డి, ఆనంద్, అషీక్, సుజన్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కుమారులు వచ్చారు. అలాగనే మా నాయకులందరితో కానీ ఆయనతో కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ ఎవరైతే రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ ఆఫీసర్సే అధికార పార్టీ తొత్తులుగా మారిపోతున్నారు, బయాస్డ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు చేసేది యునానిమస్లు చేయడానికి వీళ్ళే ప్రక్రియగా మారుతున్నారు. వీళ్ళే వాళ్ళని పిలిచి బెదిరించే పరిస్థితికి వచ్చున్నారు. చూస్తే ఘోరంగా ఉంది. పంచాయతీలు అన్నిట్లో రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళే పోయి పంచాయతీ చేస్తున్నారు. మీరు ఒప్పుకోండి, మీకు అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పి, యునానిమస్ కాండి అని చెప్పి. మేము కోరేది ఒకటే, పంచాయతీ ఎన్నికలు
జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నంత సంతోషంగా దేశంలో ఎక్కడా లేరంటున్నారు. అందరూ సంతోషంతో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఓట్లు వేయించుకోవడానికి మీకు బాధేంది? ఎన్నికలు జరిగితే మీకు బాధేంది? ఎందుకు మీరు అందరినీ విత్డ్రాల్ చేయాలని దౌర్జన్యాలు చేస్తున్నారు? కొంతమంది వ్యాపారం చేస్తుంటే చిరు వ్యాపారస్తులు వాళ్ళ ఉదాహరణకి పురుణిలో ఫెర్టిలైజర్ షాప్ ఉంటే ఫెర్టిలైజర్ షాప్ పైన రేడ్ చేయిస్తారు, వాడిని మూయిస్తారు. ఇంకో దగ్గర ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పొలాలకు పోతారు, వాళ్ళ ఇండ్లకు పోతారు, వాళ్ళ అంగళ్ళకు పోయి వాళ్ళు మూయమంటారు. ఏంది ఇంత దౌర్జన్యం? ఈ 151 మంది ఎమ్మెల్యేలను చూస్తే అంతా మీకు పొగురు వచ్చేస్తే అట్ట. మీకు దానం ఇచ్చింది ప్రజలు, బాగా చేస్తే మళ్ళా ఇస్తారు మీకు. మీరు బాగా పాలన చేయండి, మళ్ళా మీ సత్తా ఏందో ఎన్నికల్లో చూపించుకోండి. యునానిమస్లు ఏందండి? యునానిమస్లు జరుగుతాయి. యునానిమస్లు ఎక్కడైనా పెద్ద మనుషులు ఉండి ఊరిలో ఆ ఊరికి సేవ చేసిన వాళ్ళు లేదా ఆ ఊరికి సేవ చేసేవాళ్ళు ఉంటే ఆ ఊరోళ్ళే పెట్టుకుంటారు. మీరేంది పోయి అందరినీ యునానిమస్ చేయమని చెప్పేది, విత్డ్రా చేయమని చెప్పేది ఏంటిది? ప్రత్యేకంగా కావలి, ఉదయగిరి ఘోరంగా ఉందండి. పోలీసు వాళ్ళకి కానీ మళ్ళా చెప్తున్నాం మేము, మీరంటే శత్రుత్వం లేదు, ఏం లేదు, అన్ని బయాస్గా చేయండి. మీరు ఇట్నే చేస్తే మాత్రం వ్యక్తిగతంగా మీ పైన కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మీ ఉద్యోగాలకు మీరు ఆటంకం తెచ్చుకోవద్దు. అదేవిధంగా ఇటు వస్తే మన సర్వేపల్లిలు కానీ ఇదే పోలీస్ ఇన్స్పెక్టర్స్. ఏందండి మీకేంది ఇంట్రెస్ట్? ఏంది యునానిమస్లు చేసే ఇంట్రెస్ట్ ఏంది మీకేంది? ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మీకేంది? మీరు చేయాల్సిన పని చేయండి. ఇవన్నీ రాజకీయాల్లో తల ఎక్కువ దూర్చుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు. మేము చాలా సీరియస్గా చెప్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేసిన సపోర్ట్ చేసిన వాళ్ళు జోలికి వస్తే మాత్రం బాగుండదు, ఇది కరెక్ట్ కాదు. 27 దళిత గిరిజనులకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం. విశాఖపట్నం దళితుల ప్రస్తావన లేని కేంద్ర బడ్జెట్ మరింత అసమానతలు పెంచే విధంగా ఉందని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జేవి ప్రభాకర్ పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేవి ప్రభాకర్, బొడ్డు కళ్యాణరావు, చింతాడ సూర్యంలో మాట్లాడుతూ దళిత గిరిజనులకు 11.6 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కేంద్రం విధులను కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ప్రభుత్వం నిరంతరం నిరుద్యోగ దళిత యువతకు నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు జి రాంబాబు, కె రాముడు, బి అప్పారావు, పి మోహన్ బాబు, పివిఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో తలంచుకుంటే ఇది చాలా దారుణమని తీవ్రంగా దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు దళితులకి తీరిన అన్యాయం జరిగింది. గతంలో ప్రవేశించిన బడ్జెట్ కంటే డబల్ ఈ దళితుల కోసం బడ్జెట్ ప్రవేశపెడతారేమో అని చెప్పి ఆశతో ఎదురు చూసినప్పటికి కూడా ₹1 కూడా ప్రవేశపెట్టలేదు. ఇది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి విషయమని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండాను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ప్రతి గవర్నమెంట్ సెక్టర్ను కూడా ప్రైవేట్ సెక్టర్గా తయారు చేయడం అనేది కూడా చాలా అన్యాయమని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి సమయాల్లో అన్నగారు చెప్పినట్టుగా రిజర్వేషన్ అనేది పేపర్ మీద వ్రాయటానికి తప్పించి పేద ప్రజలకు ఆదుకునే యోచన అనేది లేదని చెప్పి మేము చాలా బాధాకరమైన విషయమని తీవ్రంగా ఈ యొక్క విషయాలపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టర్స్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ కల్పించాలి. అలాగని ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ కూడా ప్రైవేట్ ఫర్మ్ చేసుకుంటే చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తి ఏఐటీయూసీ ధర్నా వ్యవసాయ రంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైఖరి రద్దు చేయాలి నల్ల చట్టాలను రద్దు చేయాలి నల్ల చట్టాలను రద్దు చేయాలి నల్ల చట్టాలను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉండే వైఖరి జిందాబాద్ 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 జిందాబాద్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.